తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసి జల దోపిడీకి అనేక వనరుల దోపిడీకి తెలంగాణ గురయ్యేటట్టు చేసినటువంటి ముదనష్టపు కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా మరో జాతీయ పార్టీ బీజేపీని రెండింటిని మెడలు వంచి సకల జనులు ఏకం చేసి తెలంగాణను సాధించినటువంటి దశాబ్దాల కలం నిజం చేసినటువంటి యోధుడు కేసీఆర్ గారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన లోపల ఎన్నో అభివృద్ధి పథకాలను చూసాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. డైరెక్ట్గా రైతు అకౌంట్ లోపల రైతు బంధు సహాయం వేసేసి రైతును రాజుగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి 1000 గురుకులాలను పెట్టేసి జిల్లా కేంద్రాల లోపల సచివాలయాన్ని తలదన్నే రీతి లోపల జిల్లా సెక్రటేరియట్ బిల్డ్ చేసేసి ఎక్కడ చూసినా కేసీఆర్ గారు ఆనవాళ్ళ కనపడతాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రపంచంలో అత్యుత్తమైన ప్రాజెక్టు కట్టి ఒకప్పుడు ఇట్లా బీడులుగా మారినటువంటి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసి కోనసీమను తలదన్నేలా చేసినటువంటి యోధుడు, ఒక మంచి తెలంగాణ అభివృద్ధి కాంక్ష ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. 2 ఏళ్ల పాలనలో రావడంతోనే హైడ్రా విధ్వంసం, హైదరాబాద్ను అతలాకుతలం చేయడం, హైదరాబాద్ ప్రతిష్టం దిగజార్చడం, రియల్ ఎస్టేట్ కుదేలు కావడం, ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది. అనేక సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయి. రైతు బంధు ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టి అక్షరా 27,000 కోట్లు రైతులకు ఎగ్గొట్టినటువంటి ముదనష్టపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా కాంగ్రెస్ పాలనను బీఆర్ఎస్ పాలన పోల్చడానికే నాకు అసహ్యం వేస్తూ ఉంది. సో ఇప్పుడు పేదలను కనీసం ఆ యొక్క ఖమ్మం జిల్లాలో అయితేనేమి ఇండ్లు కూలగొట్టి వాళ్ళని నడి రోడ్డు మీద పెడితే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ భోజన సదుపాయాలు ఏర్పడితే వాళ్ళని కూడా ఇవాళ రోడ్డు కీడ్చి తన్నుతున్నటువంటి వైన్యాన్ని చూస్తున్నాం. చిన్న పాప మహబూబ్నగర్ జిల్లాలో కాళ్ళతో తనే కుల దురహంకార పరిపాలన కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. ఇంకా మీరు కాంగ్రెస్ కోటేస్తారా? మీరే నిర్ణయించుకోండి. జై తెలంగాణ.